విధేయత ఎంత ఇంపార్టెన్స్ అంటే ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దాన్ సాక్రిఫైస్. విధేయత బలి కన్నా శ్రేష్టమైనది. ఒక రాజు, అతను దానికి ముందు ఒక సామాన్య వ్యక్తిగా ఉన్నాడు, కానీ దేవుడు ఒక ప్రవక్తను పంపించి ఇదిగో నేను నిన్ను రాజుగా చేస్తున్నాను అనగానే తను ఆనందపడ్డాడు. ఒక దేశానికి రాజు అయ్యాడు. రాజు అయినప్పుడు దేవుడు అన్నాడు ఆ రాజుతో, ఒకప్పుడు నా ప్రజలు ఒక దేశంలో బానిసలుగా ఉన్నారు, బానిసలుగా బ్రతికారు, కానీ ఆ దేశం నుండి వాగ్దాన దేశానికి వెళుతున్న సందర్భంలో నా బిడ్డలను వాళ్ళు హింసించారు, ఇబ్బంది పెట్టారు, అవమానించారు. అది నాకు జ్ఞాపకం ఉంది. ఆ దేశంలో ఉన్న వారిని తుడిచిపెట్టే అన్నాడు. ఒకప్పుడు పాత నిబంధన గ్రంథంలో ఏదైతే దేవుడు చెప్పాడో దాంట్లో కొంత చేసి తను వెనక్కి వస్తున్నప్పుడు ఏ ప్రవక్త అయితే ఆయన్ను అభిషేకించాడో, ఏ ప్రవక్త అయితే దేవుని మాటల్ని రాజుతో చెప్తున్నాడో, ఆ ప్రవక్త ఎదురు వస్తున్నప్పుడు ఆ రాజు అంటున్నాడు, నేను దేవుని చెప్పిన ప్రకారము నేను చేశాను అన్నప్పుడు ఆ ప్రవక్త అంటున్నాడు, ఇంతకీ నాకు అరుపులు వినిపిస్తున్నాయి, ఎడ్ల గొర్రెల అరుపులను, ఎడ్ల రంకెలను వినిపిస్తున్నాయి. నువ్వేమో చేశాను అంటున్నావు, అవి మాత్రం ఏదో సంథింగ్ సిగ్నల్ వినిపిస్తున్నాయి, అరుపులు రంకెలు. ఒబీడియన్స్ ఇస్ బెటర్ దెన్ సాక్రిఫైస్. ఆజ్ఞను గైకొనుట శ్రేష్టము, మాట వినుట శ్రేష్టము, బలులు కాదు అర్పించవలసింది. దేవుడు ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటను తూచా తప్పకుండా పాటించాలి. అది పాటించకుండా నేను బలులు అర్పించటానికి ఈ ఎడ్లను ఈ గొర్రెలను తీసుకువెళ్తున్నానంటే దేవుడు ఆనందపడతాడా? ఆనందపడడు. అందుకే దేవుడు అంటున్న మాట, ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన, అంటే దేవుని మాట వినుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా. చాలా సందర్భాల్లో క్రైస్తవ జీవితంలో మనము దేవుని మాటను పక్కన పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఒకవేళ విన్నట్టుగా ఉన్నా దాన్ని వేరే రకంగా కన్వే చేయాలని ట్రై చేస్తూ ఉంటాం. ఇతను కూడా అంతే, సౌలు గారు అలాగే ట్రై చేశాడు. కానీ దేవుడు హృదయాలను ఎరిగిన దేవుడు కదా, ఆయన ఇంటెన్షన్స్ చూస్తాడు, పర్పస్ చూస్తాడు, మన ఆలోచనలు చూస్తాడు. మన ఆలోచనల ప్రారంభంలోనే పట్టుకుని పంపించాడు. ఈ యొక్క సమూయేలుని పంపించి ఒకసారి మాట్లాడు, అతన్ని తన రాజు నుండి నేను తొలగించబోతున్నాను, ఎందుకంటే అతడు నాకు అవిధేయత చూపించాడు. నేను ఏం చెప్పాను, తను ఏం చేయాలి. బలులు అర్పించడానికి తీసుకువెళ్తున్నాడు, నేను బలి అర్పించమని చెప్పానా? వాటన్నిటినీ వద్దు అని చెప్పాను. వద్దు అన్నదాన్ని మళ్ళీ తెచ్చుకుంటున్నావు ఎందుకు? నీ స్వార్థం కోసం నువ్వు చేస్తూ అది దేవుని కోసం ఏదో చేస్తున్నట్టుగా నువ్వు బిల్డప్ ఇస్తున్నావు కదా. నీ ఇంటెన్షన్స్ బాగాలేదు నాయన, నువ్వు అదేది చూపించావు అని దేవుడు చెప్పడం ప్రారంభించాడు సమూయేలు ద్వారా ఆ యొక్క రాజుకి. అక్కడ చూస్తే బలులు అనేది దేనికి గుర్తు అంటే ప్రార్థనలకు గుర్తు. మనము ప్రార్థన చేయడం కంటే కూడా ఆయన మాట వినడము, ఒబీడియన్స్ అవ్వడం కూడా శ్రేష్టము. అందుకే నువ్వు దహన బలులకి వెళ్తున్నప్పుడు ఒకవేళ నువ్వెవరిని క్షమించలేకపోతే ముందు అక్కడ ముందు క్షమించు నీ సోదరుని అని చెప్పిన సందర్భాలు కొత్త నిబంధనలు మనకు కనబడతాయి. ఒకరోజు ఒక సైన్యంలో యుద్ధంలో బాగా భీకర పోరాటం జరుగుతున్నప్పుడు ఒక కమాండర్ అన్నాడంట, ఒక సైన్యాధికారికి చెప్తున్నాడు, మీరందరూ నీ సైన్యాన్ని అంతా తీసుకుని ఆ గోడ దాటి మీరు అటువైపుకి వెళ్ళండి అన్నాడంట. అర్థం కాలేదు వీనికి, ఏంటి ఇక్కడ అందరూ యుద్ధం చేస్తాను అంటున్నా, యుద్ధ రంగంలో ఉన్నావు, నువ్వేంటి వెళ్ళిపోమని చెప్తున్నావు, అర్థం కాలేదు. కానీ అధికారి ఆలోచించాడు, నా కమాండర్ చెప్పాడు నేను వినాలని. అర్థం కాకపోయినా వెంటనే ఆ కొంతమంది ఉన్న జనాంగాన్ని తీసుకుని గోడ దాటి అటువైపుకి వెళ్ళిపోయాడు. తర్వాత అర్థమైంది, అక్కడ పెద్ద పేర్లు జరిగి అందరూ చనిపోయారు. ఆ సైన్యం ఎవరైతే వెళ్ళారో వాళ్ళు బ్రతుకున్నారు. ప్రియులారా, కొన్ని సందర్భాల్లో దేవుడు భవిష్యత్తు తెలుసు, ఏం జరుగుతుందో తెలుసు, ఆయనకు అన్నీ తెలుసు. ఇది దానికి లాజిక్ మనకు తెలియకపోవచ్చు, కానీ ఎప్పుడైతే బ్లైండ్గా దేవుని విశ్వాసంతో మనం నమ్మి ఒబీడియన్స్ అనేది మన జీవితంలో చూపిస్తామో అక్కడ మన జీవితంలో కార్యం జరుగుతుంది. ఈ యొక్క సౌలు రాజు జీవితంలో దేవుడి మాటను వినకుండా తనిష్టం వచ్చినట్టు చేసుకుని ఇదే నీ మాట అనడానికి ప్రయత్నం చేశాడు. దేవుడికి అది అర్థమైంది, ఎమ్మనే ఆయన్ని పక్కన పెట్టినట్టుగా కనబడుతుంది. కాబట్టి మొదటిగా ఒబీడియన్స్ గురించి మనం ఏం అర్థం చేసుకోవాలంటే ప్రార్థన కన్నా ఒబీడియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకరోజు ఒక సైన్యాధిపతి ఉన్నాడు సిరియా దేశంలో. అతనికి భయంకరమైన రోగం వచ్చింది. ఆ రోగం ఎవరు కూడా తగ్గించలేరు. వాళ్ళ ఇంట్లో ఒక పని మనిషిగా ఒక పాప ఉంది. ఒక మాట చెప్పింది, అయ్యా మా దేశంలో ఒక మంచి ప్రవక్త ఉన్నాడు, నీ రోగాన్ని ఆయన తప్పకుండా తగ్గించగలడు అనగానే ఆ సైన్యాధిపతితో చెప్తే, అప్పుడు రోగం కోసం తగ్గడం కోసం ఏదైనా చేస్తా కదండి, ఈ చిన్నపిల్ల మాటని ఎందుకు వినాలి అని అనుకోలేదు. ఆ చిన్న పిల్ల బానిస పిల్ల అయినప్పటికీ, పని పిల్ల అయినప్పటికీ ఆ సైన్యాధిపతి ఆ మాట విన్నాడు. విని తన సైన్యంతో గుర్రాల మీద, గాడిదల మీద, రథాల మీద ధనాన్ని పట్టుకుని ప్రయాణం చేశాడు. ప్రయాణం చేసి ప్రవక్త దగ్గరికి వచ్చాడు. ప్రవక్త దగ్గర రాగానే ఆ ఇంట్లో నుండి ఒక వ్యక్తి వచ్చి, నువ్వు పలానా నదికి వెళ్ళి 7 సార్లు ములగాలి అని ప్రవక్త చెప్పాడు, నువ్వు వెళ్ళాలి అని చెప్పినప్పుడు ఈయన కోపం వచ్చేసింది. ఎందుకు కోపం వచ్చిందంటే, ఈయన ఒక దేశానికి, సిరియా
దేశానికి సైన్యాధిపతి, డబ్బున్న వ్యక్తి, ధనం ఉన్న వ్యక్తి, అధికారం ఉన్న వ్యక్తి. నేను సైన్యంతో వస్తే ఈ ప్రవక్త నన్ను ఎదుర్కోవడానికి రాలేదు కదా, నన్ను కలవలేదు, నేను ఎందుకు వచ్చాను? కనీసం నన్ను చూసి నెత్తి మీద చేతులు పెట్టో, లేకపోతే ఏమన్నా ప్రార్థన చేసో, ఏదో ఒకటి చేసి బాగు చేస్తానని నేను అనుకున్నాను. అసలు ఎవరినో ఒక పని మనిషిని లేకపోతే ఒక సేవకుడిని పంపించాడు అని కోపం వచ్చేసింది దానికి. అప్పుడు ఆ పక్కన ఉన్న సేవకుడు అన్నాడు, అయ్యా ఇంతవరకు మనం ఎలాగో వచ్చాం కదా, ఆయన చెప్పింది ఏదో మనం చేద్దాం అన్నప్పుడు గర్వంతో ఉన్న ఆ సైన్యాధిపతి విధేయత చూపించడం ప్రారంభించాడు. అనిపించింది ఆయనకి, నా సిరియా దేశంలో ఎన్నో నదులు ఉన్నాయి, ఎన్నో మంచి మంచి నదులు ఉన్నాయి, ఇక్కడ యుద్ధాన నది, ఆ కాలవ, ఆ నది, అందులో ఎంత బురద ఉండొచ్చు, అందులో నేను మునిగితే వచ్చేది కదా, ఏంటి ఎక్కడికి వచ్చి ములగాల అనుకున్నాడు. కానీ ఈ సేవకుడు చెప్పిన మాటను అతను ఆ గర్వాన్ని కూడా పక్కన పెట్టి, అవిధేయతను పక్కన పెట్టి అమ్మటే వెళ్ళాడు. యోర్దాను నదికి వెళ్ళాడు, మునిగాడు. మొదటిసారి మునిగాడు, ఏం కాల చూసుకున్నాడు. రెండోసారి మునిగాడు, ఏం కాల. మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి, ఆరోసారి కూడా మునిగి లేచాడు, ఏం కాలేదు. ఆ తర్వాత చివరిసారిగా ఏడోసారి మునిగి లేవగానే తన దేహం ఎలా అయిపోయింది తెలుసా? చిన్న పిల్లల దేహంలాగా సంపూర్ణ స్వస్థత కలిగింది. ప్రియులారా, మనం నేర్చుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, తను విధేయత చూపించాడు. ఎంత విధేయత! తను ఒక మంచి స్థానంలో ఉన్నప్పటికీ, అధికారంలో ఉన్నప్పటికీ, సైన్యం ఉన్నప్పటికీ, ధనం ఉన్నప్పటికీ, అన్నీ ఉన్నప్పటికీ ఒక బానిస బిడ్డగా ఉన్న చిన్న బిడ్డ మాట విన్నాడు. సైన్యాధిపతి పక్కన ఉన్నటువంటి సేవకులు మాట విన్నాడు. ఒక ప్రవక్త మీద కోపం వచ్చినా ఆ గర్వాన్ని కూడా పక్కన పెట్టి, ఎందుకంటే మనుషులంగా మనకు ఎన్నో ఉంటాయి, మామూలుగానే బలహీనతలు ఉంటాయి. ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్తే అన్నీ ఉంటాయి, ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. కానీ ఆ బలహీనతలను కూడా పక్కన పెట్టి, ప్రవక్త నువ్వు చెప్పావు కదా నేను చేస్తాను, 7 సార్లు ములగమన్నావు, కనీసం 3 సార్లు ములిగి నాకేం కాలేదు కానీ వెళ్ళిపోవచ్చు, కానీ 7 సార్లు ఖచ్చితంగా ఆయన మునిగాడు. తన జీవితంలో స్వస్థత చూశాడు. పార్షియల్ ఒబీడియన్స్ లేదు, ఫుల్గా ఒబీడియంట్ అయిపోయాడు. తనలో గర్వం ఉన్నా, తనలో అహం ఉన్నా, తనలో ఏదున్నా బలహీనత, వాటన్నిటిని పక్కన పెట్టి ఎప్పుడైతే విధేయత చూపించాడో తన జీవితంలో కార్యాన్ని చూశాడు. ప్రియులారా, మన జీవితంలో కూడా మనకి ఎన్నున్నా దైవానికి విధేయత చూపించడం మనం నేర్చుకోవాలి. అప్పుడే మన జీవితంలో లాక్ అయి ఉన్నటువంటి డోర్స్ అన్లాక్ అవుతాయి. అవి మనకు అర్థం కాకపోవచ్చు లోపల ఏముందో అనేది, కానీ ఒక్కసారి విధేయత చూడు, డెఫినెట్గా నీ జీవితంలో, నా జీవితంలో అద్భుతాలు మనం చూడగలం. బైబిల్లో అనేకమైన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కాబట్టి విధేయతకు అంత గొప్ప లక్షణం ఉంది, అంత గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ఎందుకు విధేయత చూపించారు? ఆయన దైవ కుమారుడు. ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన కూడా విధేయత చూపించాడంట. ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఒక్క మనుష్యుని అవిధేయత. ఎవరండి ఆ ఒక్క మనుషుడు? ఆదాం. అవిధేయత, దేవుడు చెప్పిన మాటను వినలేదు. విధేయత అంటేనే మనకు అర్థమైంది ఒబీడియన్స్. అవిధేయత అంటే దానికి ఆపోజిటే. అవిధేయత అంటే వినకపోవడం, విన్నా చేయకపోవడం. వీళ్ళు విన్నారు కానీ చేయలేదు, అదే అవిధేయత. ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, మనమంతా ఎలాగైతే దేవునికి దూరం అయిపోయామో, పాపులుగా చేయబడ్డారో, అలాగే ఒక్కని విధేయత వలన ఆ ఒక్కడు ఎవరంటే మన ప్రభువైన యేసు ప్రభువారు. లోకాలను కలిగించిన ఆ మహారక్షకుడు దేహాన్ని ధరించుకుని మనలాగా ఈ లోకానికి వచ్చి ఆయన విధేయత చూపించాడు. ఎలా తండ్రికి ప్రార్థన చేయాలి, ఎలా తండ్రి మాట వినాలి, ఎలా తండ్రికి లోబడాలి, శ్రమలు అనుభవించినాను ఆ శ్రమల్లో ఎలా విధేయత కలిగి నేర్చుకోవాలి, వీటన్నిటిని ఒక ఎగ్జాంపుల్గా చూపించిన ఒక మహానుభావుడు ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనే విధేయత చూపించారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని చూస్తే, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. ఎంతగా విధేయత? శిలువ మరణం పొందినంతగా. తండ్రిని అడుగుతున్నాడు, అయ్యా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించుము, అయినను నా ఇష్టం కాదు, నీ చిత్త ప్రకారమే జరుగునుగా. కానీ తండ్రికే సంపూర్ణంగా సమర్పించుకుని విధేయత చూపించిన గొప్ప మహానుభావుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన విధేయత వలన మనం రక్షణలోనికి వచ్చాం. ఆయన విధేయత వలన మనకు క్షమాభిక్ష, ఆయన విధేయత వలన మనము తండ్రి యొద్దకు చేర్చబడుతున్నాం. ఆయన విధేయతలో అంత గొప్ప ఆధిక్యత ఉన్నది. యేసు ప్రభువారు విధేయత చూపించారు. కొన్నిసార్లు శ్రమల ద్వారా విధేయత,
శ్రమలు ఎందుకు వచ్చినాయి అనుకుంటాం. అందులో మనం విధేయతగా ఉండాలి అనే సిద్ధాంతము అవసరమే ఉందేమో మన జీవితంలో. కానీ ఈయన ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటి నుండి తొలగిపోకుండా కష్టంగా ఉన్న తండ్రి నీ చిత్తమే సిద్ధింప చేయబడును గాక సంపూర్ణ 100% తండ్రికి సమర్పించుకున్న గొప్ప దైవతనయుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన సంపూర్ణంగా విన్నాడు. యేసుప్రభువు వారు యోహాను సువార్తలో ఆయన అంటాడు, నేను నా అంతటా నేను ఏమి చెప్పట్లేదు, కానీ తండ్రి యొద్ద నుండి నేనేమి విన్నాను, నేనేమి నేర్చుకున్నాను, అదే నేను మీతో చెబుతున్నానని శరీరధారిగా వచ్చిన యేసుప్రభువు వారు కూడా ఈ భూమి మీద ఏదైతే తండ్రి కోరుకుంటున్నాడో ఆ తండ్రి ఇష్టాన్ని ఆయన నెరవేర్చిన వ్యక్తిగానే కనబడుతుంది. అలా సంపూర్ణంగా యేసుప్రభువు వారు కదండి ఆయన చేశాడు. ఆయన గొప్ప దైవతనుడు. మనుషులైతే ఏం చేస్తారు అని మనం అనుకోవచ్చు, కానీ మనుషులు కూడా చేసిన దాఖలాలు బైబిల్లో ఉన్నాయండి. అందులో ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరో కాదండి, అబ్రహాం లైఫ్ స్టోరీ. అబ్రహాము గురించి ఎన్నిసార్లు విన్నా మనకు కొత్తగానే ఉంటుంది. ఆయన దేవుని పట్ల చాలా విశ్వాసం కలిగినటువంటి వ్యక్తిగా ఆయన కనబడుతుండే. ఎంత విశ్వాసం అంటే అబ్రహామును దేవుడు దర్శించి ఆయన అన్నాడు, నువ్వు ఉన్న చోటున నీవు ఇల్లుని విడిచిపెట్టాలి, నీ బంధువులను విడిచిపెట్టాలి, నీ వారిని విడిచిపెట్టి నేను చూపిస్తున్న దేశానికి వెళ్ళు అన్నప్పుడు ఈయన మారు మాట మాట్లాడకుండా బయలుదేరాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:8 చూస్తే అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి, అదే విధేయత, లోబడి తాను స్వాస్థ్యముగా పొందనున్న ప్రదేశమునకు బయలు వెళ్ళాను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగగా బయలు వెళ్ళాను. ఇది ట్విస్ట్ అండి. ఒకవేళ దేవుడు మనల్నే అన్నాడు అనుకోండి, అడిగాడు అనుకోండి, మనం ఏం అడుగుతాం? ఎన్ని ప్రశ్నలు వేస్తాం. మొదటి ప్రశ్న ఏంటి? ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా? అంతే కదా. అక్కడ ఎలా వెళ్ళాలి ప్రభువా? అక్కడ ఎవరైనా ఉంటారా ప్రభువా? అక్కడ తినడానికి ఏమైనా తిండి ఏమైనా ఉంటుందా ప్రభువా? అక్కడ ఏమైనా వసతులు ఏమైనా ఉంటాయో ప్రభువా? ఎన్ని ప్రశ్నలు వేస్తాం మనం. కానీ ఏమైనా ప్రశ్న సరైన ఒక్క ప్రశ్న వెళ్ళలేదండి. కట్టు బట్టలతో తను ఎక్కడికి వెళ్తున్నాడో తెలియలేదు. 100% ఒబీడియన్స్ చూపించాడు. ప్రభు చెప్పాడు నేను చేయాలి అని కట్టు బట్టలతో ఇంటిని విడిచిపెట్టి బయలుదేరిపోయాడు. ఎప్పుడైతే తను ఒబీడియన్స్ కలిగి ఉన్నాడో దేవుడు ఏదైతే వాగ్దానాన్ని ఇచ్చాడో ఆ వాగ్దానానికి ఆయన వారసుడుగా దేవుడు చేశాడు. ఇదిగో ఆకాశాన్ని చూడు, సముద్రాన్ని చూడు, నీ సంతానం అంత గొప్పగా నేను చేస్తాను, నీ వలన ఈ లోకంలో ఉన్న జనాంగం అంతా కూడా ఆశీర్వదించబడతారు అని దేవుడు వాగ్దానం చేసినప్పుడు 100% నమ్మాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోయినా ఆయన బయలుదేరి వెళ్ళాడు. అంత గొప్ప మహానుభావుడు. దేవుడు ఇంకో టెస్ట్ పెట్టాడు. మళ్ళా ఎంత టెస్ట్ పెట్టాడంటే, ఆల్రెడీ వాగ్దానం చేశాడు దేవుడు, కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టినప్పుడు ఆయన అన్నాడు, అయితే నువ్వు కొడుకుని నాకేమివ్వాలి? బలివ్వాలి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతముల్లో, ఎన్నో పర్వతాలు ఉన్నాయి, నేను అక్కడ చెప్తాను నీకు పర్వతాన్ని, ఆ పర్వతంలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించుమని చెప్పాను. ఇదేం పరీక్ష? ఒకవేళ దేవుడు మనకే వచ్చి అదే మాట అన్నాడు అనుకోండి, ఇదిగో నీ కుమారుణ్ణి, నీ కుమార్తెని నేను బలిగా ఇస్తాను అని టెస్ట్ మనం పెట్టాలనుకోండి, మనం ఏం చేస్తాం చెప్పండి? ప్రభువా ఏంటి ప్రభు ఈ పరీక్ష? కోడిని అడిగినా ఇస్తాను, మేకని అడిగినా ఇస్తాను, వాటిని కాదు, ఆఖరికి నువ్వే నా కుమారుణ్ణి నువ్వు అడిగావు, అది కూడా నువ్విచ్చిన కుమారుడే కదా. ఒకవేళ నేను ఇచ్చేస్తే నీ మాట అబద్ధం అవుతుందేమో. ఈ లోకమంతా ఆశీర్వదించబడాలంటే ఒక కుమారుడు కావాలి కదా, ఆ కుమారుడు బతుకుండాలి కదా, ఆ బ్రతుకుండాలంటే బలివ్వకుండా ఉండాలి కదా అని మనం ప్రార్థించి అడుగుతామేమో. ఇంకా చెప్పాలంటే మాటి మాటికి మోకరించి ప్రార్థన చేసి ప్రభువా ఒక్కసారి ఆలోచించు ప్రభువా, మనసు మార్చుకో ప్రభు అని అడుగుతామేమో మనం. కానీ నేనేం మాట్లాడతలేదు, అలా తీసుకుని వెళ్ళిపోతున్నాడు. తన వయసు 100 years తీసుకెళ్తున్నప్పుడు నిజంగా ఎంత విధేయత చూపించాడు చూడండి. ఏ చేతులతో అయితే పెంచానో, ఏ చేతులతోనూ ఎత్తుకున్నానో, అల్లారు ముద్దుగా ఒక కొడుగ్గా ఉన్నాడో అదే చేతులతో చంపడం అంటే ఎంత కష్టం, చాలా కష్టం అవుతుంది. అంటే ఆ హృదయంలో ఎంత వేదన ఉంటుందో మీరు ఆలోచించండి. ఈ వేదన ఆయన అంతా భరించే ఉంటాడేమో, కానీ ఒక్క మాట కూడా అనలేదండి. ఆయన వెళ్ళిపోయాడు, తీసుకుని వెళ్ళిపోయాడు. కానీ చేతులు కడుతున్నప్పుడు కొడుకు అడుగుండొచ్చు, ఏంటి నాన్న నన్నెందుకు కడుతున్నావు, కాళ్ళు కడుతున్నప్పుడు నన్నెందుకు కడుతున్నావు కాళ్ళు అని అడుగుండొచ్చు. అంటే ఈ కుమారుడు కూడా ఎంత విధేయత కలిగిన కుమారుడుగా ఉన్నాడు చూడండి. ఆ కట్టెల మీద పేర్చి ఆ కుమారుణ్ణి అక్కడ పెట్టి నిజంగా కత్తి ఎత్తినప్పుడు దేవుడు ఆజ్ఞాపించాడు దేవదూతకు. ఇది ఒక పరీక్ష అంతే. దేవుడు చంపడానికి ఆయనకి ఎందుకు, ఆయన బలులెందుకు, ఆయనకి బలులెందుకు, దహన బలులెందుకు, వాని వల్ల ఆనందమే లేదు దేవుడికి. నా బిడ్డ నా కొరకు ఎంతవరకు విధేయత కలిగి ఉంటాడు అని ఆలోచిస్తే అబ్రహాం పాస్ అయిపోయాడు. ఇప్పుడు మన జీవితంలో టెస్టులు పెట్టాడు అనుకోండి, దేవుడు ఎంతవరకు పాస్ అవ్వగలుగుతాం ఒకసారి ఆలోచించేయండి. ఇంత పెద్ద పెద్ద టెస్టులు అవసరం లేదు, చిన్న చిన్న టెస్టుల్లో కూడా
100% మనం ఒబీడియన్స్ కలిగి దేవుని పట్ల జీవించగలుగుతున్నాం. చిన్న శ్రమలు వస్తేనే మనం నిందిస్తాం దేవుణ్ణి. నాకే ఎందుకు ఈ శ్రమలు అనుకుంటాం, నాకే ఎందుకు కష్టాలు అనుకుంటాం. దేవుని మాటను వినాలని ఉన్నా వినకుండా పెడచవడం పెడతాం. దేవుడు అంటే మన జీవితాల్లో ఎలా ఉంటాడంటే ఒక సెకండరీ కింద ఉండొచ్చేమో కొన్ని సందర్భాల్లో. మన ఆలోచనలు, మన క్రియలు, మన యాక్షన్స్, మన విజన్ ఇవే ప్రైమరీ కింద ఉంటాయేమో. కానీ భక్తుల జీవితంలో చూస్తే అబ్రహాం తను దేవుడు చెప్పిన మాటను 100% తను పాటించాడు. అందుకే పితరుల తండ్రి అయిపోయాడు, విశ్వాసుల తండ్రి అయ్యాడు. అప్పటి జనరేషన్ కాదు, ఎప్పటి జనరేషన్, రాబో జనరేషన్ కూడా ఆయనే మరి విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అంతగా ఒబీడియన్స్ కలిగి ఉన్నాడు. అప్పుడేమన్నా ప్రతి క్షణము ప్రతిరోజు ప్రభు ఏమన్నా మాట్లాడా? లేదు. అప్పుడప్పుడు మాట్లాడుతున్నప్పుడే ఇంత విశ్వాసం కలిగి ఉంటే ఈరోజు విశ్వాసులుగా ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తాం, ప్రతిరోజు బైబిల్ చదువుతాం, ప్రతి ఆదివారం వాక్యం ద్వారా జీవాన్ని పొందుకుంటాం. నిజంగా మన జీవితాలు ఎంత అద్భుతంగా మలచబడాలి, ఎంతగా ప్రభువులో ఎదగాలి. ప్రియులారా, ఒకసారి ఆలోచించేయండి. అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నాం. ఒక అబ్రహాం లాంటి జీవితాన్ని విధేయత కలిగి 100% ఒబీడియన్స్ కలిగి మనం జీవిస్తున్నామా? ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఎవరికి విధేయత కలిగి ఉండాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూస్తే, పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులైండుడి, ఇది ధర్మమే. పిల్లలకు చెప్తున్నాడు. మనము ఎంత పెరిగినా మన తల్లిదండ్రులకు మనం పిల్లలమే. మనకు పిల్లలు ఉన్నారు. దేవుడు ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే విధేయత చూపించాలి, అందులో దీర్ఘాయుషు ఉంది అని దేవుడు చెప్పాడు. ప్రియులారా, ఎందుకంటే ఈరోజు ఎంతోమంది నేటి యొక్క ఫాస్ట్ గ్రోయింగ్ వరల్డ్లో ఎలా ఉన్నారంటే మనుషుల మధ్య ఒక రకమైన మెకానికల్ లైఫ్ అయిపోతుంది. కన్న తల్లిదండ్రులనే పక్కన పెట్టి ఇంకా చెప్పాలంటే బతుకున్నప్పుడు వాళ్ళని పట్టించుకోరు. నేను కొన్ని సందర్భాల్లో కొన్ని స్టోరీస్ నేను విన్నాను, చూశాను కూడా. చనిపోయినప్పుడు మాత్రం ఎలాంటి పాలరాతి సమాధిని కట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు, బిర్యానీలు పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. బతుకున్నప్పుడు మాత్రం అన్నం కూడా పెట్టరు, పలకరించరు. ఆస్తుల కోసం చంపే పిల్లలు ఉన్నటువంటి దినాల్లో ఉన్నాం. కానీ దేవుడు అంటున్నాడు, తల్లిదండ్రులకి మనం ఏం చేయాలంటే ఒబే అయి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి. మొదటిగా. రెండవదిగా చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం, దాసులారా యథార్థమైన హృదయం గలవారై భయముతో వణుకుతో క్రీస్తుకు వలె శరీర విషయమై మీ యజమానుల వారికి విధేయతలే ఉండాలి. మనం ఎక్కడ పని చేసినా, ఆఫీస్ ఉందనుకోండి, మనకు బాస్ ఉంటారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనకు బాస్ ఉన్నప్పుడు నిజంగా ఒక విజన్, ఒక మిషన్తో కలిసి వాళ్ళు పని చేయాలని చూస్తారు. అందులో మనం ఉన్నప్పుడు మనము కూడా ఒబీడియంట్ కలిగి మనం పని చేసినప్పుడు నిజంగా వాళ్ళు గుర్తిస్తారు. ఎవరైతే ఒబీడియన్ కలిగి చక్కగా పని చేస్తారో వాళ్ళకే ప్రమోషన్స్, వాళ్ళకే అకలైట్స్, వాళ్ళకే అప్రిషియేషన్స్ అని వస్తాయి. మనకు తెలుసు ఇవన్నీ. కాబట్టి మన జీవితంలో ఆఫీసులో ఉన్నా, ఎక్కడున్నా, బయట ఉన్నా విధేయత చూపించాలి. మనకున్న పై వారికి, లీడర్షిప్కి విధేయత చూపించాలి. అది మంచిదే. ఒకవేళ చెడుగా ఉన్నారనుకోండి, అది తర్వాత విషయం. నేను ద బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను విధేయత చూపించటం అది మనకి మంచిది. ఆ తర్వాత మూడవదిగా చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం చూస్తే, మీపై నాయకులుగా ఉన్నవారు, సంఘానికి దేవుడు చెప్తున్నాడు, మీపై నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారే మీ ఆత్మలు కాయిచున్నారు కనుక వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. సంఘ నాయకులకు, సంఘ కాపరులకు, చర్చ్ లీడర్షిప్కి విధేయత. ఎందుకని? వాళ్ళు ఆత్మలు కాస్తున్నారు. మీ ఆత్మ తప్పిపోకుండా దేవునిలో ఉండాలి, ప్రభువులో ఉండాలి, దేవునికి ఇష్టం మీ జీవితంలో నెరవేర్చబడాలి, ఆ తండ్రి యొక్క రాజ్యంలో ఉన్నతంగా ఉండాలనే ఆలోచనతో వాళ్ళు కష్టపడుతూ ఉంటారు. పని చేస్తున్నప్పుడు వాళ్ళు ఆ పని దుఃఖముతో చేయకూడదు. అలా దుఃఖముతో చేయకుండా ఉండాలంటే విధేయత మనము చూపించాలి అని వాక్యము సెలవిస్తూ ఉంది. అంటే నాలుగవదిగా మనుషులకు మనము విధేయత, మనుషులకు విధేయత చూపించడం కూడా దేవునికి విధేయత చూపించినట్లు లెక్క. ఎందుకంటే అది దేవుడు చెప్పిన మాటే. అలా లోబడకపోతే ఏం జరుగుతుంది అని చూద్దాం. దేవుడు ఎంతో దీర్ఘశాంతాన్ని చూపించి తన యొక్క సేవకుడైన నోహతో చెప్పాడు, ఒక ఓడను కట్టాడు. అప్పుడు విధేయత చూపించని వాని అవిధేయులు యొద్దకు వాక్యం వెళ్ళింది. ఈ యొక్క నోహ గారు 120 సంవత్సరాలు ఆయన ఎంతో భారంతో ప్రజలకు బోధించాడు. ఇదిగో జల ప్రళయం రాబోతుంది, మీరందరూ రండి, నన్ను తిట్టినా కొట్టినా నన్ను హింసించినా పర్లేదు, మీరు రండి, మీరందరూ రక్షణలోకి రావాలంటే ఈ వాడలోకి రావాలి అని వాడ చేస్తే ఆయన గేలి చేశారు, ఆయన అవమానపరిచారు. ఆయన అంటున్నాడు, ఎందుకు మీరు ఎప్పుడు తినుచున్నారు, తాగుచున్నారు, పెండ్లు చేసుకుంటున్నారు, పెండ్లికి ఇచ్చుచున్నారు, ఇది కాదు, ఒక ప్రళయం రాబోతుంది అంటే వాళ్ళు గేలి చేసి, ఎక్కడ వస్తుంది ప్రళయం, నువ్వేంటి ఎక్కడ వాడ కడుతున్నావు, వాడ కట్టాలంటే షీషోర్లో కట్టాలి, నీటి దగ్గర కట్టాలి, ఏంటి
ఇలాంటి ఎడారిలో కడుతున్నావు అంటే ఆయన అన్నాడు, ఆ నీరే ఎక్కడికి వస్తుంది నాయన అన్నప్పుడు గేలి చేశారు పిల్లారా. కానీ అక్కడ వాక్యము ఎలా సెలవిస్తుందంటే, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మ రూపుగానే వెళ్ళి వారికి ప్రకటించెను. అప్పుడు ప్రకటించారు ఆత్మరూపిగా, అంటే దైవ వాక్యము వాళ్ళకి వెళ్ళింది. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది మాత్రమే రక్షణ పొందారు. అక్కడున్న జనాంగం అంతా కూడా మునిగిపోయారు. అవిధేయుల యొద్దకు ఉగ్రత వచ్చింది. చూసారా, అవిధేయుల యొద్దకు ఉగ్రత. ఎంతగా ఉగ్రత అంటే ఒక అతను అడుగుతున్నాడు, మనిషి ఎన్ని అడుగులు ఉంటాడు? 5 అడుగులు ఉంటాడు, మా అంటే 6 అడుగులు ఉంటాడు. 6 అడుగుల మనిషిని తుదిముట్టించడానికి అరారాతు పర్వతం అంత నీటిని తెప్పించాలా అని ఒక వ్యక్తి ప్రశ్నించాడు. నిజంగా అంటే అరారాతు పర్వతం అంతా నీరు వచ్చిందంటే దేవునికి ఎంత కోపం వచ్చిందో మీరు ఆలోచించాలి. అక్కడున్న జనాంగంలో అందరూ అవిధేయులే, ఒక్క నోహ కుటుంబం తప్ప. 120 సంవత్సరాలు కష్టపడి చెప్పాడు, ఎవరు కూడా విధేయత చూపించలేదు. ఒకవేళ 6 అడుగులు వచ్చింది అనుకోండి, మనిషి ఏమన్నా తెలివితో కూడా ఎమ్నే ఫస్ట్ 2nd ఫ్లోర్కి వెళ్తాడు, లేకపోతే 3rd ఫ్లోర్కి వెళ్తాడు, లేకపోతే ఒక 10 అడుగులు వచ్చింది అనుకోండి చెట్టెక్కుతాడు. అందుకే అసలు కొండలు, గుట్టలు, మెట్టలు, పర్వతాలే మునిగిపోయినంతగా వచ్చిందంటే దేవుని ఉగ్రత ఎంతగా వచ్చిందో మీరు ఆలోచించండి. అవిధేయులకు ఎప్పుడు కూడా అప్పుడు నాశనమే జరిగింది పిల్లారా. విధేయత వలన మనము ఆశీర్వదించబడితే, అవిధేయత వలన మనం ఏంటంటే నాశనం వైపు మనం నడుస్తాం. కాబట్టి మన జీవితంలో విధేయత చూపించాలి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనములందరికంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చినని పాత నిబంధన గ్రంథంలో ఇజ్రాయేల్తో మాట్లాడుతున్నాడు. ఎలా అంటే నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పంట, ఇవన్నీ కూడా నువ్వు బయటికి వెళ్ళినప్పుడు, ఇంటిలోకి వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఆశీర్వదించబడతాయి అని చెబుతూ 8వ వచనంలో నీ కొట్లలోను నీవు చేయి ప్రయత్నములన్నింటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. మన జీవితంలో ఆశీర్వాదాలు చూడాలంటే మన జీవితంలో ఉండవలసింది ఏంటంటే ఒబీడియన్స్ అండ్ లాగ్స్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అంటే శరీర సంబంధమైన అనుకోకూడదు. శరీర సంబంధమైన ధనం రావడమే బ్లెస్సింగ్ కాదు, శాంతి రావడం. గాడ్స్ పీస్ ఇన్ అవర్ హార్ట్స్ ఇస్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్స్. సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కొందరు అంటూ ఉంటారు కదా, నాకైతే పీస్ ఉందండి హృదయంలో అంటారు. అది కూడా బ్లెస్సింగే. శరీర సంబంధంగా శ్రమలు వచ్చినా దేవుడు పీస్ ఇస్తాడు, ఇబ్బందులు వచ్చినా దేవుడు తొలగిస్తాడు. ఈ భూమి మీద మనకు డైరెక్షన్ ఇస్తాడు. మన జీవితానికి ఎన్ని ఇబ్బందులు వచ్చి, శ్రమలు వచ్చి, ఫినాన్షియల్గా, శరీర సంబంధంగా, ఫిజికల్గా వీక్ అయినా మన ఒబీడియన్స్ కలిగి ఉన్నప్పుడు దేవుడు వాటన్నిటి నుండి తప్పించి మన ముందుకు తీసుకువెళ్తాడు. శరీర సంబంధం మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు దేవుని రాజ్యంలో దేవుడు ఉన్నతంగా మన ముందుకు తీసుకువెళ్తాడు. అలా ఉండాలి అంటే మన జీవితంలో ఉండవలసిన ఒకే ఒక్కటి ఏంటది? విధేయత. ప్రశ్న ఏంటంటే, నిజంగా మనం విధేయత కలిగి జీవిస్తున్నామా లేదా? దేవుడు అడిగితే, నా కుమారుడా, నా కుమార్తె, నీవు విధేయత కలిగి ఉన్నావా, జీవిస్తున్నావంటే దానికి సమాధానం ఏంటి? దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఒక్కసారి మన హృదయాలను పరిశీలన చేసుకుందాం. మన జీవితము, మన హృదయము ఎంతవరకు విధేయత కలిగి దేవుని కోసం జీవిస్తున్నాం ఒక్కసారి మనం అడుగుదాం. ఒకవేళ ఇంకను మన జీవితంలో అవిధేయతతో ఉంటే, ప్రభువా నన్ను క్షమించు, విధేయతతో జీవించే జీవితాన్ని దయచేయి. నాలో డిలేడ్ ఒబీడియన్స్ ఉంది, నాలో పార్షియల్ ఒబీడియన్స్ ఉంది, నాలో హాఫ్ ఒబీడియన్స్ ఉంది. ప్రభువా నన్ను క్షమించు, సంపూర్ణంగా నీకు లోబడే జీవితాన్ని, నీ మాట విని జీవించే జీవితాన్ని నాకు దయచేయి అని అడుగుదాం. తండ్రి, మీ వద్దకు వస్తున్నాం, నీ మాటలు విన్నాం. భక్తుల జీవితాలను మా ముందు పెట్టారు, విధేయతో బ్రతికిన వారి జీవితాలని పెట్టారు, అవిధేయతో బ్రతికిన వారి జీవితాలను పెట్టారు. విధేయత ఆశీర్వాదాన్ని ఇస్తే, అవిధేయత నీ నుండి దూరం చేస్తుంది తండ్రి. ఒకవేళ మేము నీకు ఇంకనూ ఎక్కడైనా తప్పిపోతే క్షమించి, ఒక అబ్రహాము వలె, ఒక నయమాను వలె ప్రభువా, మాలో బలహీనతలున్నా, మాలో అహం ఉన్నా, మాలో మా సొంత ఆలోచనలున్నా వాటన్నిటిని పక్కన పెట్టి నీకు విధేయత చూపించే జీవితాలను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు వాక్యంతో మమ్మల్ని ఆశీర్వదించారు. దుష్టుడు ఎత్తుకుని వెళ్లకుండా అది హృదయంలో భద్రపరచుకుని, గట్టిగా పట్టుకుని, మా ప్రభు వలె విధేయత చూపించి, శ్రమలలో విధేయత నేర్చుకుని నీ ఇష్టాన్ని నెరవేర్చేసి నీ బిడ్డలుగా మమ్మల్ని అందరినీ సిద్ధపాటు చేయమని యేసు వారి నామములో ఈ ప్రార్థనకి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.